ఆంధ్ర ప్రజలు ముద్దుగా అన్నగారని పిలుచుకునే స్వర్గీయ నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు నేడు జనవరి 9న విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని, రెండో భాగంలో రాజకీయ ప్రస్థానాన్ని చూపించనున్నారు. ఇక హైదరాబాద్లోని మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో విడుదలవుతుంది. నేడు మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్లో మొదటి రోజు రికార్డు స్థాయిలో షోస్ పడబోతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ నేడు ఈ మాల్లోనే 10 కాదు 20 కాదు ఏకంగా మొదటి రోజు 32 షోలను ప్రదర్శించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రముఖుల కోసం మరో 3 ఎక్స్ట్రా షోలు కలుపుకుని మొత్తం 35 షోస్ ని ప్లాన్ చేస్తున్నారు. అంటే మొదటి రోజు ఒక్క థియేటర్లోనే మొత్తం 35 షోస్ పడబోతున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇన్ని షోలు పడిన దాఖలాలు లేవని తెలుస్తోంది. షోలతోనే రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ కలెక్షన్లతో ఎలాంటి రికార్డు సృష్టిస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1100కు పైగా స్క్రీన్స్ లో విడుదల చేయడం విశేషం. బాలకృష్ణ కెరీర్ లోని అత్యధిక స్క్రీన్స్ పై విడుదలైన సినిమాగా కథానాయకుడు రికార్డులకు ఎక్కింది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో 600కు పైగా స్క్రీన్స్ పై విడుదల చేస్తుండగా కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 230కి పైగా స్క్రీన్స్ లో విడుదల చేశారు. ఇక విదేశాల్లో 275 స్క్రీన్స్ పై ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, కళ్యాణ్ రామ్, రాణా దగ్గుపాటి, సుమంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రం పలు చోట్ల ప్రదర్శితం కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాబడుతుంది. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ మరోసారి బాలయ్యతో అద్భుతం చేశారని, ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయారంటున్నారు. చివరి 20 నిమిషాలు సినిమాకు అత్యంత కీలకమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ప్రేక్షకులు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.